హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగ్నా సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మా వాడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాడు అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే రోజు ఒకటే టిఫిన్ ఏంటి బోర్ కొట్టేస్తుంది అనేసి ఇక్కడ వెరైటీ టిఫిన్ చేస్తున్నానండి. దోశ వేస్తున్నాను, మసాలా దోశ. ఎప్పుడు ట్రై చేసిన ఫస్ట్ ఓకే, బాగానే వచ్చింది, తినచ్చు. మా వారికి నేను మసాలా దోశ ట్రై చేసి తినండి అంటే నువ్వు తిను ఫస్ట్, బాగుంటే ఓకే నేను నెక్స్ట్ తింటాను, తిన్నాక నువ్వు సేఫ్గా ఉంటే నేను తింటా అన్నట్లు నువ్వు తిన్నాక నేను తింటా అన్నారు. నేనైతే తిన్నానండి, బాగా వచ్చింది, ట్రై చేస్తా, బాగానే ఉంది మసాలా దోశ. ఆలు కర్రీ చేసుకొని ఏముందండి దోశ పైన వేసేయడమే, అంతే. మసాలా దోశ బాగానే ఉంది. మా వాడైతే ఇంకా ఆడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ ఎటు వెళ్తే అటే తిరుగుతున్నాడు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారు అన్నట్లు. వాళ్ళ డాడీ ఏమో ఫుల్ కాల్స్లో బిజీగా ఉన్నారు, ఎటు వెళ్తే అటే తిరుగుతున్నాడు. కార్తీ, డాడీ వెళ్ళిపోతున్నారు, బాయ్. కాకపోతే ఎలాగైనా ఆఫర్ ఒక 2 రోజుల తర్వాత వచ్చినా మీరు అన్నట్టు తర్వాత రోజులు యాడ్ చేసి ఆఫర్ వస్తుందని ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్లు పట్టేసుకుంటున్నాడండి. టైం లేదు కదా సార్, ఎందుకంటే ఈ రేపు ఇంకా మా వారు ఇంకా దోశ తినమంటే పాలు ఇస్తున్నా ఆయనకి. వీడేమో నేను ఎప్పుడు అన్నట్టు చెప్తున్నాడు. ఇచ్చి ఎప్పుడో చదివేసిన నోట్లకు పెన్ పట్టుకుంటా, ఇచ్చి పెన్ ఇచ్చేసి. కార్తీ, ఇచ్చి పెన్ను. ఇంకా బట్టలు చాలా ఉన్నాయండి, సో మిషన్ వేసేసాను. ఎండ ఏమో సరిగా ఎక్కదు, ఎండ కోసం వెయిట్ చేసి వేసేసాను. ఇంకా పండగ ఉంది అని అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. మెల్లమెల్ల రోజుకొకటి అన్నట్టు క్లీన్ చేస్తున్నాను. పిల్లడితో చేసుకోవడం కష్టం కదండి, సో అందుకే రోజుకొకటి క్లీన్ చేస్తూ ఉన్నాను. మెల్లగా అన్నీ చేసేసాను అనుకోండి. ఇంకా వాడు బట్టలన్నీ నాకు హెల్ప్ చేసేస్తున్నాడు. ఇంకా చూడండి ఎలాగ ఆడుతున్నాడు, వద్దు అని చెప్తే అసలు వినడు, పడడండి, బ్యాలెన్స్ చేసుకుని ఆడతాడు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాడు బెడ్ పైకి. వాళ్ళ డాడీకి అస్సలు వర్క్ చేయనివ్వట్లేదండి. బూచి అంటున్నాడు, ఎలాగైనా వర్క్ చేయనివ్వను అన్నట్లు. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అండి.
రసం, పప్పు, పకోడీ, ఆవకాయ. ఇంకా అన్ని పనులు అయిపోయాయండి. ఇంకా కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసానండి. కబోర్డ్లో పేపర్స్ కూడా మార్చాను. అవన్నీ క్లీన్ చేసేసి సర్దేశాను అక్కడ. ఒక 1/2 అవర్ పట్టింది. అన్ని పనులు చేసేసానండి ఇంకా. ఇంకా మా వారు కూరగాయలు అయితే తెచ్చారు. అవి సర్దేసి సర్దుతున్నాను ఇప్పుడు ఆ కూరగాయలు. అవి ఆడవాళ్ళకి ఇంట్లో పనులు సరిపోతాయండి. అస్సలు రెస్ట్ ఉండదు. ఎంత చేసినా చేయాలి కానీ పని అయితే తరగదు. మనమే ఈ రోజుకి ఇది చాలు అని సరిపెట్టుకోవాలి. అందులోకి చిన్నపిల్లలతో ఇంకా ఎక్కువ పని ఉండిద్దండి. ఎప్పటికప్పుడు ఆ పని కంప్లీట్ చేసుకోకపోతే ఇంకా నెక్స్ట్ డే ఎక్కువ అయిపోద్ది. సో నేను ఎప్పటికప్పుడు చేసేస్తానండి పని. ఎందుకంటే బాబు చిన్నోడు కదా, మళ్ళీ తర్వాత అంటే తర్వాత అయిపోయిద్ది అనేసి. ఇంకా పండగ ఉంది కదా, ఒక 1 వీక్ ముందే కటింగ్కి వెళ్దామనేసి ఇంకా వీళ్ళిద్దరు కటింగ్కి వెళ్తున్నారు. ఈరోజుతే ఈ వీడియో ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దెన్ బాయ్.